చేసేటప్పుడు ఏం చేయాలంటే అది ఏం ఉండదు, ఒకళ్ళ మీద పొరపాటుగా చెప్పినా నేను సర్దిద్దుకుంటాను, నేనేం చేయను అంత దేవా అని చెప్పి భార్యకి చెప్పుకున్నాడు. సరే అలాగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక పేద బ్రాహ్మడు అయిపోయి ఒక కోటీశ్వరుడు అయ్యాడు. పెద్ద డాబా తీర్చి కట్టాడు. ఇంట్లో సామానికి కానీ పిల్లలకు వస్త్రాలు కానీ గుడ్డలకు కానీ లోటు లేకుండా మంచిగా అయ్యాడు. ఊళ్ళో జనం అంతా అనుకుంటున్నారు, ఒక్క కూటికి కూడా జరగని పేద బ్రాహ్మడు మన ఇళ్ళమ్మట చడుకునేవాడు, ఇవాళ ఇంత లెక్క ఒక డాబాలు ఒకటి తీర్చి కట్టి మంచిగా ఉన్నాడు, ఎలా వచ్చినాయి అని చెప్పి అడిగారు. ఇది కథ అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఊళ్ళో జనం భార్య ఏమన్నారు, ఏమండి నువ్వు పోవద్దు, నువ్వు బాగలేదని కొనుక్కున్న తర్వాత ఇంకా ఆ పాము చూసి వెళ్ళిపోయింది. అలా ఒక వారం రోజులు పాపాకు ఏమైపోయాడో ఇంక రావట్లేదని నీ ధ్యాస మర్చిపోయింది అని చెప్పారు ఊళ్ళో జనం భార్య. సరే వాళ్ళ మాటలని భయపడతా ముసుగు దాన్ని పొట్టు కొనుక్కుంటున్నాడు. వారం రోజులుగా ఆ పుట్టకల్లి పోట్ల రోజు సర్పం బయటకు వచ్చి చూసిద్ది, ఒక గంట సేపు చూసిద్ది, వెళ్ళిపోతుంది. అట్ట ఒక వారం గడిచిపోయింది. అసలు ఏమైంది గురువు గారికి వారం మించి రావట్లేదు, ఏమైందో ఒకసారి ఇంటికే పోయేద్దామని చెప్పి సర్పం ఇంటికి వచ్చింది. ఒక రోజున వస్తేప్పటికి మూలుగుతో పొనుకొని ఉన్నాడు. ఏమైంది గురువు గారు వారం రోజు రావట్లేదు, నీకేమైంది అంటేను, స్వామి నాకు వారం నుంచి చలి జ్వరం అసలు బాగలేదు రాలేకపోయాను అన్నాడు. ఓ సరే అట్టాగైతే నిన్ను నేనేమనలే, పాపం నువ్వు నడవలేవులే, నేను చుట్టుకొని పడగిప్పుతాను, నా పడగ మీద కూర్చొని నిన్ను తీసుకుపోతాను అని అంటేను, నేను రాను నాకు భయం అన్నాడు. నీకేం పర్లేదు గురువుగారు, నాది నేనేం చేయను, నా గురువు గారిని నేను తీసుకుపోతాను, నా ధర్మం అని చెప్పింది. అప్పుడు ఈ సర్పం ఏం చేసింది, చుట్టుకొని పడగిప్పింది. పడగ మీద కూర్చోమంది గురువు గారిని. అప్పుడు ఆయన దొడుతా సర్పం పడగ మీద కూర్చున్నాడు. నేరుగా ఊళ్ళో కూడా తీసుకెళ్తుంది. ఆయన జనం అందరూ చూస్తున్నారు, పోమైంది ఒక బ్రాహ్మణ్ణి పడగ మీద కూర్చోబెట్టుకుని తీసుకుపోతుందని వింతలుగా చూస్తున్నారు జనం. తీసుకెళ్ళింది నేరుగా ఆయన చెట్టు పుట్టకాడికి తీసుకెళ్ళి, కూర్చో గురువు గారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇలా తీసుకెళ్ళి చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి అట్నే వదిలిపెట్టింది. చదువు అయిపోయిన తర్వాత అలా 3 రోజులు జరిగింది. వాళ్ళు ఇంకా భార్య చెప్పింది, స్వామి నువ్వు ఈ రోజు సర్పం ఇలా రావటం నిన్ను తీసుకుపోవటం జరుగుతుంది, ఇంక ఇట్ట ఎంతకాలం ఇలా కాదు, ఒక కత్తి బొడ్లో పెట్టుకొని పో, చదువు అయిపోయి పుట్టంలో పోయే లోపల దాన్ని చీల్సు నరిగితే చచ్చిపోతుంది, ఇంక మనకే బాధ ఉండదని చెప్పింది. సరే అని చెప్పి భార్య మాట్లాడినాడు. అన్నం పెట్టిన భగవంతుడినే ద్రోహం చేయాలని చూశాడు ఆయన. సరేనని చెప్పి యథాప్రకారం కొనుక్కొని ఉన్నాడు, ఒక బొడ్లో కత్తి పెట్టుకొని. ఈ సర్పం రోజుట్లాగే వచ్చి గురువు గారు వచ్చిన మీద కూర్చోండి వెళ్దాం అన్నాడు. ఏంటంటే బ్రాహ్మణ్ణి కొన్ని రోజులుగా చూస్తుంది, బ్రాహ్మణుడు నమ్మింది సర్పం. కానీ బ్రాహ్మడు కూడా నమ్మాడు, కానీ భార్య మాటలని మోసపోయి సరే ఎప్పటిలాగా బొడ్లో కత్తి పెట్టుకొని అని మళ్ళీ కూర్చున్నాడు. పోయింది, పుట్టకాడు దింపింది. ఆ రచ్చబండ మీద ఆయన చదువు చెప్పాడు. చాలా వరకు సర్పానికి కూడా చదువు అబ్బింది. సరే గురువు గారు మరి పడగ మీద ఎక్కి కూర్చోండి, నా మీద వదిలిపెడతానంటే, లేదు స్వామి చిన్నగా నేను వెళ్ళిపోగలుగుతాను అని అన్నాడు. సరే నువ్వు సరే జాగ్రత్తగా పోంచావు అని చెప్పి ఆయనకు మళ్ళీ 2 బంగారపు నాణ్యాలు ఇచ్చి పొట్టలో పోయేదాన్ని ఏం చేశాడు, ఈ బొడ్లో ఉన్న కత్తి తీసి తలలు నరికేశాడు. తలలు నరికేటప్పటికి అప్పుడు 10 చిరుసులు దిగి నేల మీద పడ్డాయి. 11వ చిరుసు వచ్చి ఈయన కాటేసింది. ఏమరా గురువు గారు అని, పేద బ్రాహ్మడు అని, కూటికి కూడా అల్లాడే కంటికి దరిద్రుడు అని, నాకు చదువు అబ్బినట్టుంటది, నిన్ను బాగు చేసిన వాడిని అవుతానని చెప్పి నేను నిన్ను నమ్మాను. ఒకప్పుడు తినటానికి కూడా పోలేక పూరు గుడిసెలో ఉండేవాడివి, సత్తి గిండెలు అంటే తెల్ల తపాళాలు తెల్ల పళ్ళాలు ఉండే వెనక, అలాంటోడు ఇలా బంగారు పళ్ళాల్లో కంటున్నావు, డాబాలు తీర్చి కట్టావు, ఇలా నా అవసరం తిరిగేటప్పటికి నన్నే చంపావు అని చెప్పి ఆవదాన్ని పోరా, ఎంత పొంగావో అంత నీ ఇల్లు భార్య పిల్లలు మొత్తం దగ్నం అయిపోయిద్ది అని చెప్పి నువ్వు దిక్కులో నడువైపోతావు, పోరా అని చెప్పి శాప పెట్టా అని ఇంకా 11వ చిరుసు పెట్టి బ్రాహ్మణ్ణి కాటేసింది. కాటేసేటప్పటికి ఇంకా సర్పం చచ్చిపోయింది.
ఈ వేద బ్రాహ్మడు ఆ నోట నురుగబడుకుంటానే అయ్యో నా భార్య నా బిడ్డలు నా భార్య నా బిడ్డలు అనుకుంటూ ఊళ్ళోకి వచ్చి పడ్డాడు. వస్తేప్పటికేముంది ఇల్లు పిల్లలు మొత్తం దగ్ధం అయిపోయారు. ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు మగపిల్లలు భార్య ఇల్లు మొత్తం తగలబడిపోయింది, కానీ ఆడపిల్ల బయటకు ఆడుకోవడానికి పోయింది. చిన్నపిల్ల 12 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల ఆడుకోవడానికి పోయి ఇంటికి వచ్చేటప్పటికి ఏం లేదు, మొత్తం కాలిపోయింది. ఇంకా అమ్మ అనుకుంటా నాన్న అనుకుంటే బ్రాహ్మడు కూడా నా భార్య పిల్లలు బాగుంగారు, ఇంక నేను ఎందుకని బ్రాహ్మడు కూడా మంటల్లో దిగి చచ్చిపోయాడు. ఇక లాస్ట్కి ఏముంది, సత్తి గిన్నె కాలిపోయిన గిన్నె ఒక పళ్ళెం దొరికినాయి. ఇక అవి పట్టుకొని పిల్ల ఏడ్చుకుంటా బయటకు వస్తేను, అమ్మ మీ నాన్న ఇంత చేసుకుని వచ్చినందుకే ఈ రకం సర్పం పగబట్టింది, నిన్ను దగ్గర చేరదైతే మమ్మల్ని ఎవరు నేను అదే పని చేసిద్ది, మా ఇళ్ళకి వద్దని ఆ ఊళ్ళో ఆ పిల్లని ఉండనివ్వలా. అందరు కలిసి ఊరు తగురారు ఆ పిల్లని. అప్పుడు ఆ పిల్ల ఏం చేసింది, 12 ఏళ్ల పిల్ల ఏం చేసిద్ది, పిల్ల పెద్ద మనిషి కూడా కాల చిన్నపిల్ల. ఇంకా సత్తి గిన్నె తీసుకొని ఏడుతా నేను కూడా బతకటం ఎందుకు, ఏ అడవికి వెళ్ళిపోతే ఏ పులులో ఏదో ఒకటి మరుగు జాతులు తింటాయి అని చెప్పి అడవికి వెళ్ళొస్తుంది. అడవికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక కోయి ధరలు ఉన్నారు. కోయి ధరలు ఉంటే ఆ కోయి ధరకి 2 పిల్లలు అతను ఉంటారు, మంచి కట్టుకొని కింద అయితే పులులో వస్తుంటాయని మంచి కట్టుకొని ఉండేవాళ్ళు. అప్పుడు ఈ పిల్లని చూసి ఎవరు అమ్మ నువ్వు ఎందుకు ఈ అడవి ప్రాంతంకి వచ్చావంటే నేను ఇప్పుడు చెప్పిన కథ అంతా చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. అప్పుడు సరే అమ్మ నాకు ఆడపిల్ల లేదు, నాకు 2 మగపిల్లలు, మాతో పాటు ఉందో కానీ రమ్మని చెప్పి ఆ మంచి మీద తీసుకెళ్ళాడు ఆ అమ్మాయిని. మంచి మీదగా తీసుకెళ్ళి వాళ్ళ కాడే ఉంచుకుంటా ఉండారట. కొన్ని రోజులు గడిచిపోయినాక ఒక రోజు ఏం చేశాడు, ఈ అమ్మాయి స్వప్నంలోకి భగవంతుడు పెద్ద వెలుగు లాగొచ్చి ఆ అమ్మాయి గర్భంలో జ్వరపడ్డాడు. ఇక రోజు ఆ అమ్మాయి గర్భం పెరగటం సాగింది, లేకుండా ఉంది పొట్ట. అప్పుడు ఒక రోజు తండ్రి చూశాడు, కొనుక్కునేటప్పుడు ఒక్కదాన్ని కొనుక్కోబెడితే భయం అని 2 మగపిల్లలు ఉన్నారు కదా కోయ దొరికి, అన్న తమ్ముడు 2 మధ్య ఆ పిల్లని పొనుకోబెట్టుకుంటారు చెల్లెళ్ళ రమ్మని. అట్లాంటిది తండ్రికి అనుమానం వచ్చింది, నాకు 2 కొడుకులు కదా, ఈ పిల్ల పరాయిది కదా, నా కొడుకులు మరి ఎవడికి ఏం దురిపూతి పుట్టిందో ఫస్ట్ దాన్ని ఇటు చేశారు, ఇప్పుడు ఆ పిల్ల గర్భం దాల్చిందని ఒకరోజు అనుమానం వచ్చి తండ్రి అడిగాడు పిల్లల్ని, ఏమరా మీకు తోడబుట్టిన లాంటి పిల్ల ఎవడేం పాపాన్ని కొడుకట్టాడ్రా, ఇలా ఆ పిల్ల గర్భం దాల్చింది, ఏంద్రా ఎవడు చేశాడు చెప్పమంటే అయ్యా మాకు తెలియదు ఏ పాప పన్ను మాకు తోడబుట్టింది అంటున్నారు. సరే దానికటు వాయిదానికి వాదన ఆడుకుంటా, సరే పొద్దున తెల్లారేపటికి మీలో ఎవడు ఆ తప్పు చేశాడు నాకు చెప్పాలి, లేదంటే మాత్రం మీకు వాళ్ళకి ఒక పోటీ ఉంటది, కత్తుల విద్యలని మామూలుగా వేరే రకాలుగా ఉంటది. ఆ కత్తుల విద్యలో ఎవడు నెగ్గితే వాడు అడవికి రాజు అనమాట, అంటే కోయి వాళ్ళందరికీ ఒక రాజు. సరే ఈ కత్తుడు రేపొద్దున యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో ఎవడు మరణిస్తాడో వాడు తప్పు చేసినట్టు, బతికినవాడు తప్పు చేయనట్టు అని చెప్పి వాడు పొనుకున్నాడు. ఆ కోయవాడు కొనుక్కుంటే అప్పుడు ఆ రేత్రి స్వప్నంలో భగవంతుడు కనిపించి, కోయి ద్వారా నీ బిడ్డలు ఏ తప్పు చేయలేదు, ఆ బిడ్డ గర్భంలో పెరిగేది మహా జ్ఞాని అయినా ఒక గుట్ట ఉంది, యాదర గుట్ట అనేది ఒక గుట్ట ఉంది, రాళ్ల గుట్ట. ఆ గుట్టకెళ్ళి అమ్మాయిని, నీ కాడ 2 జోడు కుక్కలు ఉన్నాయి కదా, కుక్కలను పట్టుకొని ఆ అమ్మాయిని పట్టుకొని పో, ఆ అమ్మాయి గర్భాన 3 కళ్ళవాడు ముక్కంటి ఈశ్వరుడు జన్మించబోతున్నాడు, భగవంతుడే జన్మించిపోతున్నాడు, నీ కొడుకులు తప్పు ఏది లేదు, నీ కొడుకులు పందాలు పెట్టాల్సినంత అవసరం లేదని చెప్పాడు. అప్పుడు ఆయనకి ఎవరో పిలిచినట్టుగా మెలకు వచ్చింది ఆ కోయ ధరకి. మెలకు వచ్చి ఇంకా అవజాన లేచి చూశాడు. అప్పుడు 2 కొడుకు నిద్రపోతున్నారు, పిల్ల నిద్రపోతుంది, ఒక పక్క భార్య నిద్రపోతుంది. ఇది భగవంతుడు సంకల్పం అనుకొని సరే తెల్లారినాక మసకగా తెల్లారేటప్పటికి ఆయన కాడ 2 జోడు కుక్కలు ఉన్నాయి, కుక్కలను పట్టుకొని ఈ అమ్మాయిని చేత పట్టుకొని పోయేటప్పటికి కుక్కలు ఏట ఆడతాయి ఈ అడవి మీద. ఈ కుక్కలను తీసుకొని వెళ్ళేటప్పటికి పీసుగా తెల్లారుతుండగా ఒక కుందేలు కనిపించింది. ఆ కుక్కకి కుందేలు కనిపిస్తేప్పటికి కుందేలను పట్టుకొని కుక్కలను వదిలిపోయేటప్పటికి కుక్కలు ఎలా చంపేటప్పటికి కుందేలు మేత వేసేదాన్ని అన్నమాట, కుక్కలు ఎమ్మడం పడ్డాయి.
ఈ కుందేలు పట్టుకున్న వాళ్ళు కుక్కలు పోయేటప్పటికి ఈ కుందేలు పోతా ఉంది. ఈ కుక్కలకి ఏం చేసింది, అర్జెంటుగా ఏరు కూడా వచ్చింది. కుందేలు జాగ్రత్తప్పుడు కుక్కకి ఏరు కూడా వచ్చిందిరా, ఇది ఏరుగుతుంది కుక్క, కుందేలు పోయినాయి అని చెప్పి కోయబడను. అప్పుడు ఈ అమ్మాయికి ఒక మగ బిడ్డ అక్కడ జన్మిస్తాడు. 3 నేత్రాలతోటి ఒక బిడ్డ చీసు జన్మిస్తాడు. అప్పుడు ఒక ఎలుగులా కనిపించి ఈ రాళ్ల గుట్ట యాత్ర గుట్టగాను ఇక్కడ మొక్కంటిగా పూజలు అందుకుంటాడని చెప్పి అక్కడ ఒక వెలుగులో కనిపించింది. ఈ కథ ఇంతకుముందు ఎంతో బాగా మా అమ్మ మా నాన్న చెప్పేవాళ్ళు. నిదానంగా చెబుదా అంటే మీరు కూడా ఏదో చాలా దూరం చెప్తున్నారు అంటున్నారు, అందుకని గప చెప్పేశాను. ఇది మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.